ఫ్యాషన్ షో అంటే ఇలా ఉంటుందా? నాకు అలాంటి డ్రెస్సే కావాలి. సార్ సార్ ఇదిగో ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి. ఈ డ్రెస్ కుట్టడం గుండమ్మ వల్ల అవుతుంది. ఏంటి మేడం మీరేం మాట్లాడటం లేదు? నీకేది నచ్చిందో నువ్వే చెప్పు. నాకు అన్ని బాగున్నట్టే ఉన్నాయి. పోయికొండు, ఏంటి ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నావు? పోటీలో అందరూ వేసుకునే లాంటి డ్రెస్సే తను వేసుకుంటే తనకు వాళ్లకు తేడా ఏముంటుంది? వాళ్ళకంటే సంథింగ్ స్పెషల్ ఏదైనా చూపించినప్పుడే కదా బాగుంటుంది. కరెక్టేనండి. నాకు ఒక ఐడియా వచ్చింది. అందుకేనా ఇంతసేపటి నుంచి తెగ ఆలోచిస్తున్నావు? ఐడియా చెప్పు. ప్రపంచంలో ఫ్యాషన్ షోలన్నీ ఒకే తీరుగా ఉన్నాయి. ఎవరూ కూడా వాళ్ళ దేశపు సాంప్రదాయాలని లేదా మర్చిపోయిన ఆచారాలని ప్రతిబింబించేలా డ్రెస్లు డిజైన్ చేసుకోవడం లేదు. మనం ఆ పని చేద్దాం. ఎలా మేడం? వెల్ డన్, ఫంటాస్టిక్ గుండమ్మ గారు. నాకు గుండమ్మ గారు చెప్పిన డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. నేను అదే వేసుకుంటాను. నా నమ్మకాన్ని నిలబెట్టావే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ భార్యపై మీరు పెట్టుకున్న నమ్మకం ఎలా ఒమ్ము కాలేదో, రేపు మా సారు మేడంపై పెట్టుకున్న నమ్మకం కూడా అలాగే ఒమ్ము కాదండి. నాకు ఒక కుట్టు మిషను, నూలు చీర, టేపు, కత్తెర కావాలి. చారీ సార్ చిట్టికలో అరేంజ్ చేస్తారండి. ఇంక మీరు వెళ్ళి నిద్రపోండి. ఉదయానికంతా నేను డ్రెస్ రెడీ చేస్తాను. అయ్యో, మీరు కష్టపడుతుంటే మేమెలా నిద్రపోతాం? మీతోనే ఉంటాం. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏం చేస్తున్నారు చంద్రిక వీళ్ళు? ఫ్యాషన్ షోకి ప్రిపేర్ అవుతున్నారు. ఆ కుట్టు మిషన్ ఏంటి, ఆ నూలు పోగు చీరేంటి, వీళ్ళ అడావిడి చూసి ఏం పోటీ చేస్తారు అనుకున్నాం. ఇక వీళ్ళు గెలిచినట్టే. వీళ్ళు మొహం గెలుస్తారు. మనం హాయిగా నిద్రపోవచ్చు. పదండి. ఏం జరుగుతోంది మామ్ అక్కడ? ఇట్స్ అ ఫ్యాషన్ షో మామ్. ఫేమస్ డిజైనర్స్ డిజైన్ చేయాల్సిన డ్రెస్సెస్ ని చెట్టు కింద టైలర్ తో కుట్టిస్తున్నారు. ఎలా గెలుస్తుంది మామ్? ఐ డోంట్ నో బేబీ. నేను చెప్పిన వాళ్ళు వినరు. నేను ఆపితే ఆగుతారుగా. రేపు మంగను ఆపి తీరుతాను. ఏమైంది మంగకి? ఎన్నిసార్లు కాల్ చేసినా ఎత్తదేంటి? ఏమైంది మామ్? మంగ ఇంకా రాలేదా? తనకి రావాలని ఉందో లేదో? నువ్వెందుకు మామ్ టెన్షన్ పడతావు?
బేబీ నువ్వేం చేయలేదు కదా? ఏ నేనేమైనా చేసుంటానని డౌట్ పడుతున్నావా? ఏమో చేశానేమో. నా బదులు వేరొకరు మిస్ హైదరాబాద్ అవ్వటం నాకు ఇష్టం లేక, లేదా ఆ షోలో ఓడిపోయి నాకు చెడ్డ పేరు రావటం ఇష్టం లేక నేను మంగని ఏమైనా చేశానేమో. బేబీ నిజం చెప్పు, నువ్వు మంగనేమైనా చేసావా? భయపడకు మామ్, నేను దాన్ని చంపలేదులే. షోకి రాకుండా ఆపేశానంతే. షో అయ్యే వరకు అది ఇక్కడికి రాదు. రాదంటే తప్పు చేసావు బేబీ. మంగకి ఒక్క ఛాన్స్ ఇచ్చుండాల్సింది. ఎందుకు మామ్? నాకు నేను సమాధి కట్టుకోవడానికా? హ, దాన్ని చంపి సమాధి చేయనందుకు సంతోషించు. మంగా మీకేం కాలేదుగా? ఎవరు అటాక్ చేశారంటీ? మమ్మల్ని షోకి రాకుండా ఆపాలని చూశారు. మేడమ్స్ ఇద్దరు ఆడ చిరుతల్లా ఆ రౌడీలతో పోరాడి తరిమి కొట్టారండి. వీళ్ళ దెబ్బకు తోక ముడుచుకుని పారిపోయారండి ఆ వెధవలు. షోకి టైం అయినట్టుంది, లోనికి వెళ్దాం పదండి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు చాలా గ్రేట్ మేడం. ఎందుకో చెప్పనా? ఒకవైపు నన్ను ఆశీర్వదించినంటే ఆశీర్వదించి, ఇంకోవైపు నన్ను ఆపడానికి రౌడీల్ని పంపించారు. నేను రౌడీల్ని పంపడం ఏంటి మంగా? ఏం తెలియనట్టు మాట్లాడకండి. నాకంతా తెలుసు. నేను ఈ పోటీలో పాల్గొనడం మీకు ఇష్టం లేదు. నేను ఓడిపోయి మీ అమ్మాయి పేరు చెడగొడతానని మీ భయం. అందుకే ఎవరో ఆదేశించినట్టు నన్ను ఆపాలని చూశారు, అంతేగా? లేదు మంగా. సరే మేడం, నన్ను మీరు ఆపాలనుకున్నారో లేక ఇంకెవరో ఆపాలనుకున్నారో పక్కన పెట్టండి. నేను వచ్చేశాను. నన్ను ఆపాలనుకున్న వాళ్ళని దాటుకొని నేను వచ్చేశాను. ఈ పోటీలో నేను గెలవాలి అన్నది మా ఆయన కోరిక. ఇన్ని రోజుల్లో ఏ రోజు నోరు తెరిచి నన్ను ఏది అడగని ఆయన మొట్టమొదటిసారి నన్ను గెలవమన్నారు. ఆయన కోసం నేను ఖచ్చితంగా గెలుస్తాను మేడం. ఎవరు ఆపాలనుకున్నా, ఎన్ని అడ్డంకులొచ్చినా, ఆఖరికి నా ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా సరే ఆయన కోరికని నేను నెరవేరుస్తాను. నేను గెలిచేది కూడా మంగగా కాదు, నిత్యగా, నిత్య శ్రీనివాస్గా గెలిచి చూపిస్తాను.
పనిష్మెంట్. మీరు ఏమైందండి? తను ఆ అమ్మాయి మీకు తెలుసా? త్వరగా పదండి, షోకి టైం అవుతోంది. మీరు మేకప్ వేసుకోవాలి. ఆ బురకాలో వెళ్తుంది ఖచ్చితంగా నిత్య. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మిస్ హైదరాబాద్ కాంటెస్ట్. మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవబోతుంది. వరుసగా 2 సార్లు టైటిల్ సాధించి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్ లేక మరో కొత్త విన్నర్ మిస్ హైదరాబాద్ కాబోతోందా అన్నది వెయిట్ అండ్ సీ. మేము ఇక్కడి వరకు రాకుండా ఆపడానికి చాలా ట్రై చేసినట్టున్నారు. టాలెంట్ని ఎవరు ఆపలేరు జై. యువర్ రైట్, టాలెంట్ని నోబడి కెన్ స్టాప్. ఈసారి విన్నర్ కూడా మేమే. ఆఫ్ కోర్స్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండటం న్యాచురల్. బట్ ఈసారి మా తరపున పోటీలో ఉన్నది ముంబై మోడల్. మీరు ముంబై నుంచి తీసుకొచ్చిన, యూరోప్ నుంచి తీసుకొచ్చిన, గెలిచేది మంగే. వాట్? మంగ ఎవరు? జై, మంగ కాదు, మై డాటర్ నిత్య శ్రీనివాస్. మరి మంగ అని అంటున్నారు? మంగపై నాకు నమ్మకం వచ్చింది జై. తను నిత్య పేరుతోనే గెలవని, ప్లీజ్. ఓకే అండి. ఎస్, ఈసారి విన్నర్ నా వైఫ్, నా భార్య గెలుస్తుంది. అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఎందుకంటే మా మేడం ఇప్పటి వరకు ఓడిపోలేదు, ఇక ముందు కూడా ఓడిపోరు. ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తారు. మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ మేడం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. నెక్స్ట్ ర్యాంప్ పైకి రాబోతున్న మోడల్, 2 సార్లు టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్. గివ్ హ్యావ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఏం చేసావు చంద్రిక? గోళీలు వేశాను, అది కాలు జారి కింద పడుతుంది. సూపరు.
ఎక్కడికి సార్? ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను శ్రీవారు. మీ పాదాలకు నమస్కరించడం తప్ప. అందరి ముందు హ్యాపీనెస్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చావు. ఇంతకు మించి ఏమడుగుతాను? నేను నీకు ఒకటిస్తాను. నేను మర్చిపోలేని విజయాన్ని ఇచ్చిన నీకు గుర్తింపునిస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సూర్యదేవరాజ్ సూర్య. నేను తన భర్తనైనందుకు చాలా గర్వపడుతున్నాను. తన గెలుపులో భాగమైనందుకు చాలా సంతోషపడుతున్నాను. కేవలం నిన్ను అడిగానని తను ఈ షోలో అడుగుపెట్టింది. తను ఎంతో కష్టపడింది, నా మాట కోసం కలిసింది. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది తన 3వ గెలుపు కాదు, మొదటి గెలుపు. ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం అనడం కంటే అద్భుతం అనడం ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే మీ కళ్ళ ముందు ఉన్నది, మీరు చూస్తున్నది స్వరూప శ్రీనివాస్ డాటర్ నిత్య శ్రీనివాస్ కాదు. మై వైఫ్ సూర్యదేవర అలువేలు మంగతాయారు. మీరు విన్నది నిజం. నిత్య శ్రీనివాస్ మై వైఫ్ మంగతాయారు అచ్చుకు తిన్నట్టు ఒకే పోలికతో ఉంటారు. వీరిద్దరూ ఒకే పోలికతో ఉన్న ఇద్దరు మనుషులు. ఏవండి, ఏం చేస్తున్నారు మీరు? నన్ను చెప్పని మంగ. ఇప్పుడు నా గురించి ఎందుకండి? ఇది నీ కష్టం, నీ గెలుపు. నీకే గుర్తింపు రావాలి. తిను మంగ అయితే నిత్య అని ఎందుకు చెప్పానని మీ అందరికీ డౌట్ రావచ్చు. తను నిత్యలా మారింది ఎందుకంటే నిత్య గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి, నిత్య డ్రీమ్ని అచీవ్ చేయడానికి, నిత్య ఆత్మకి ఆత్మశాంతి కలిగించడానికి. ఎస్, నిత్య ఇస్ నో మోర్. తను ఎప్పుడో చనిపోయింది. నిత్య రూపంలో ఇక్కడున్నది మంగ, మై వైఫ్ సూర్యదేవర అలివేలు మంగతాయారు. ఈ గెలుపు తనది. ఈ గుర్తింపు కూడా తనకే రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా
ప్రొఫెషనల్ మోడల్స్ తో పోటీ పడి ఈ షోలో విన్నర్ గా నిలిచిన మిస్ హైదరాబాద్ నా మిస్సెస్ మంగా జయసూర్య.